హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ సాయి. సో శాలరీ పెరుగుతుంది కానీ ఎందుకు ఇంకా చాలు అనిపించదు. సో మీకు కూడా తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపో. ఓకే, సో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఒకప్పుడు 30,000 శాలరీతో బాగా లైఫ్ హ్యాపీగానే లీడ్ చేశాడు. బట్ వాడు ఇప్పుడు శాలరీ వచ్చేసి 60,000 అయింది. బట్ డైలీ ఒకటే టెన్షన్ ఏంటంటే మనీ సరిపోవట్లేదని చెప్పేసి. అలా ఎందుకు జరుగుతుందో కొన్ని రీజన్స్ తెలుసుకుందాం. చెప్పు. సో ఫస్ట్ వచ్చేసి శాలరీ హైక్ అవ్వగానే ఫస్ట్ చేసే పని ఏంటంటే న్యూ ఫోన్ కొనుక్కోవడం కానీ, లేకపోతే బెటర్ హౌస్ కొనుక్కోవడం కానీ, అండ్ ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ కానీ, అండ్ వీకెండ్ అవుటింగ్స్ ఇలా ప్లాన్ చేస్తుంటారు. సో లైఫ్ అనేది ఇంప్రూవ్ అవ్వాలనుకున్నాడు. బట్ థింగ్ ఏంటంటే లైఫ్తో పాటు ఎక్స్పెన్సెస్ కూడా డబుల్ అయిపోయాయి. అండ్ సెకండ్ రీజన్ ఏంటంటే ప్లానింగ్ లేకపోవడం. సో శాలరీ క్రెడిట్ అవ్వగానే ఫస్ట్ షాపింగ్ చేస్తారు, తర్వాత సేవింగ్స్ చెక్ చేస్తారు. సేవింగ్స్ ఒకవేళ మిగిలితే ఓకే, ఇన్ కేస్ మిగలలేదంటే కనుక నెక్స్ట్ టైం చూద్దాం. సో ఈ సైకిల్ అనేది ఇలానే రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ రియాలిటీ ఏంటంటే 30,000 శాలరీ వచ్చినప్పుడు ఎలా అడ్జస్ట్ అయ్యామో 60,000 శాలరీ వచ్చినప్పుడు కూడా సేమ్ టెన్షన్ పడుతున్నాం. ఇక్కడ శాలరీ ప్రాబ్లం కాదు, ఇక్కడ ప్లానింగ్ లేకపోవడం అండ్ డిసిప్లిన్ లేకపోవడం. మరి ఏం చేస్తే మనము ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయొచ్చు అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి శాలరీ ఎంత పెరిగినా సరే కంట్రోల్ అనేది లేకపోతే, ఎక్స్పెన్సెస్ పైన కంట్రోల్ అనేది లేకపోతే కనుక ఎంత శాలరీ పెరిగినా కానీ మనకు చాలు అనిపించదు. సో సింపుల్ ఎజెండా ఏంటంటే, సింపుల్ రూల్ ఏంటంటే ఫస్ట్ మనం సేవ్ చేయాలి, తర్వాత షాపింగ్ చేయాలి. సో ఫస్ట్ సేవ్ చేయండి, తర్వాత ఎంజాయ్ చేయండి. ఓకే, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ చేయాలో మీరు కమెంట్ చేశారంటే వాటిపైన కూడా వీడియోస్ చేద్దాం. ఓకే, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.